ఈరోజు వీకెండ్ కదా, నేనైతే లూలు మాల్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చా. ఇదైతే మనకి విఆర్ బెంగళూరు మాల్లో అయితే మనకి ఉంటుంది. లూలు మాల్ వచ్చేసి ఈరోజు వీకెండ్ కదా, కొంచెం రష్ అయితే ఉంది మాల్లో. నేనైతే ఆల్రెడీ మాల్ ఎక్స్ప్లోర్ చేస్తా. ఏంటంటే లూలు మాల్కి వెళ్దామా అని చెప్పి పర్టికులర్గా అయితే వచ్చాను. ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లూలు మాల్ అయితే ప్లేస్ అయి ఉంది. ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ గ్రాసరీస్ అన్నీ దొరికేస్తాయి అన్నమాట. గ్రాసరీస్ కాకుండా ఫుడ్ ఐటమ్స్, సీ ఫుడ్ ఐటమ్ అనేవి, రేషన్ అవన్నీ దొరికేస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బయట ఇక్కడ ప్రైసెస్ అనేవి కొంచెం డిఫరెన్స్గానే ఉంటుంది. అండ్ మనకి ప్రీమియం క్వాలిటీ కూడా ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ ఆల్ టైప్స్ ఫ్రోజన్ ఐటమ్స్ అయితే మనకి చాలానే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీట్ కానీ, సీ ఫుడ్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, సమోసా బ్యాటర్స్ ఇవన్నీ చాలా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడైతే మీట్ అయితే చెప్పుకోవసం లేదు, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. మటన్, కీమా, చికెన్, ఇవన్నీ ఎగ్స్ ఇవన్నీ మనకి దొరికేస్తాయి ఇక్కడ. ఆల్ ఇన్ వన్ అంటారు కదా, ఆ టైప్ లాగా అనమాట. ఇక్కడ చికెన్లో అయితే మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ అడిగితే మనకి వాళ్ళైతే కట్ చేసి అయితే ఇస్తారు. ఆల్రెడీ అక్కడ కట్ చేసి ఉంటాయి, కావాలంటే మనకి వేరే కట్ చేసి కూడా వాళ్ళు ఇస్తున్నారు ఫ్రెష్గా. అండ్ ఇక్కడ మనకి ఏది కావాలంటే అది వింగ్స్, లాలీపాప్స్, చికెన్ లెగ్ పీసెస్, బ్రెస్ట్ పీస్ అన్నీ వాళ్ళు సెపరేట్ చేసి ఇస్తారు. ఇక్కడ వచ్చి ఇవన్నీ వచ్చేసి మటన్లో ఐటమ్స్ అనమాట. అన్నీ మనకి సెపరేట్స్, వాళ్ళే పాయ, స్టొమక్ అవన్నీ ఉంటాయి కదా, లివర్, కిడ్నీ అవన్నీ మనకి వాళ్ళు డిఫరెంట్గా చేసేసి ఇస్తారనమాట. అండ్ మనకి కావాలితే మనం పర్ కేజీ అనేది మనం చార్జ్ చేసి తీసుకోవాలి. మరి హాఫ్ కేజీ ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడైతే కేజీ అయితే మనకి మెన్షన్ చేసి అయితే ఉంది. ఇక్కడైతే మనకి చికెనే కాకుండా మటన్ కూడా మనకి అన్ని పార్ట్స్ అయితే డివైడ్ చేసేసారు. అది చూడడానికి ఫ్రెష్గానే ఉంది మీట్. మరి అది ఫ్రెష్ కాదు మనకి తెలియదు, కానీ ఫ్రెష్గానే ఉంది చూడడానికి అయితే. మరి అది ఎప్పుడు పెట్టారో కూడా మనకి తెలీదు. అంటే మనకి అది ఫ్రెష్ కాదైతే మనం 100% చెప్పలేము. డ్రై ఫ్రూట్స్ అయితే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి బయటతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మనకి మటన్లో మొత్తం అన్ని పీసెస్ అయితే మనకి కట్ చేసి ఉన్నాయి, నీట్గా అయితే మనకి అక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనకి రా ఐటమ్ కాకుండా మనకి మ్యారినేటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఫ్రెష్ లేదా నాకైతే తెలియదు, కానీ మ్యారినేట్ చేసి అయితే వాళ్ళు సెల్ చేస్తున్నారు. అవి మనం కూడా కేజీస్లోనే మనం పర్చేస్ చేసుకోవాలి. హాఫ్ అలా ఇస్తారో లేదో తెలియదు నాకైతే, నేనైతే అడగలేదు. కానీ అయితే అక్కడ మనకి కేజీస్ ప్రైజెస్ మాత్రం మెన్షన్ చేసి అయితే ఉన్నారు. మనకి కావాలితే తీసుకొని మనం వెళ్ళి హీట్ చేసుకొని తినేయాలి అన్నమాట. ఇక్కడైతే కంట్రీ చికెన్ అని కూడా ఉంది, కానీ అది కంట్రీ చికెనో లేదో నాకైతే తెలియదు, కానీ కంట్రీ చికెన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ బాత్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి సీ ఫుడ్ అనమాట. మొత్తం సీ ఫుడ్, క్రాబ్ నుంచి ప్రాన్ అన్నీ ఇక్కడ మనకి దొరికేస్తాయి. చెప్పాను కదా ఆల్ ఇన్ వన్ లాగా, అలా అనమాట. ఫిష్ మార్కెట్కి, ఏ మార్కెట్కి, చికెన్ మార్కెట్కి అక్కడికి డిఫరెంట్గా వెళ్ళవసరం లేదు. ఇక్కడికి వచ్చేస్తే అన్నీ దొరికేస్తాయి, కానీ ఫ్రెష్ కాదో మనకైతే తెలీదు. అండ్ ఇక్కడైతే మనకి వంజరం అవన్నీ అంటారు కదా, అవి అన్నీ ఉన్నాయన్నమాట. ప్రాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, వాటి పేర్లు అయితే నాకైతే పూర్తిగా తెలియదు, అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు. కానీ చాలా ఫిష్లు అయితే ఉన్నాయి, చిన్న చిన్న ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ వరకు అన్నీ ఉన్నాయి. ప్రాన్స్ అయితే మాత్రం కేజీ అయితే 700 అలా ఉన్నాయి. చాలా ప్రైసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సాల్మన్ అయితే ఇంక చెప్పుకోవసరం లేదు, కేజీ 3000 అంట ఉంటుందిలేండి. సాల్మన్ మనకి బాడీకి మంచిది కదా సాల్మన్ ఫిష్, మేబీ అందుకే అంత కాస్ట్ అనుకుంటా. షార్క్ కూడా ఉంది మనకి ఇక్కడ, అది కూడా చార్జ్ ఎక్కువే ఉంది ప్రైస్. అండ్ ఇంకా మనకి ప్రాన్స్, ఇంకా టైగర్ ప్రాన్స్, ఇవన్నీ చాలా చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి, కానీ వాటి నేమ్స్ నాకు తెలియదు పూర్తిగా, అందుకే నేను పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. ఇవేవో కొంచెం తప్పడగా ఉన్నాయి, మేబీ పాంప్లెట్స్ ఏవో అంటారు అనుకుంటా, నాకైతే తెలియదు. ఇక్కడ స్క్విడ్స్ కూడా ఉన్నాయి, అవి నేనైతే ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా. అవి అయితే చాలా బ్లాక్లో ఉన్నాయి, కొన్ని రెడ్లో ఉన్నాయి. అవి చూడడానికి అదో టైప్లో ఉన్నాయి, నేనైతే టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు, అలా ఉన్నాయి అవి, అదో టైప్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి టైగర్ ప్రాన్స్ అనమాట. చాలా చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా సైజ్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, మన అరిచి ఎంత ఉంటుంది అంత అయితే ఉన్నాయి ప్రాన్స్. ఇవైతే మనకి ఫుడ్ కోర్ట్ అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ మనకి కర్రీస్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే కేక్స్ అనమాట. కేక్స్ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ కేక్స్ ఉన్నాయి. మెయిన్గా కేక్స్ కోసం, సీ ఫుడ్ కోసం రావాలి. సీ ఫుడ్ ఎలాగో రాదే తినలేము కాబట్టి
మనం కేక్స్ తినడానికైనా ఇక్కడికి రావాలన్నమాట. అన్ని కేక్ వెరైటీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏదైతే నచ్చిందో కేక్స్తో పాటు పఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. హాట్ ఐటమ్ ఏంటి, స్వీట్ ఐటమ్ ఏంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పికిల్ పర్ఫెక్షన్ అంట. ఇది మనకి అంటే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఊరబెడతారు కదా, అలాగా మనకి ఊరబెట్టి మనకి 100 గ్రామ్స్కి ఇంతని ఛార్జ్ చేసి మనకి తీసుకుంటారు. మనం కావాల్సిందే మనం తీసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ ఓన్గా మనకి ఏది కావాలితే దాంతో మనకి మన ఓన్గా సలాడ్ కూడా మనకి ఏదైతే మనకి అది వాళ్ళు ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు. ఇక్కడ చాలా ఫ్రోజన్ ఫుడ్ అయితే ఉంది. చికెన్ నగ్గెట్స్ అని, చికెన్ బర్గర్ ప్యాటీస్ అని చాలా అయితే ఉన్నాయి ఫ్రోజన్ ఫుడ్. ఐస్ క్రీమ్స్ కూడా అన్ని వెరైటీస్ అయితే ఐస్ క్రీమ్స్ మనకి ఫ్రోజన్ అన్నీ అయితే ఉన్నాయి. నేను చెప్పాగా కేక్స్ ఎక్కువ క్లిప్స్ అయితే నేను తీయలేదు. ఇది తీయడానికైతే నాకు అవ్వలేదు. చాలా కేక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. చూడగానే మనకి తినాలనిపిస్తుంది. అన్ని కేక్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నాకే చూస్తే అయ్యో ఇన్ని కేక్స్ ఉంటాయా అని అనుకున్నా. చెప్పా కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ కర్రీస్ మన సైడ్ అయితే తక్కువే ఉన్నాయి. ఎక్కువ కేరళ, బెంగళూరు ఆ సైడ్ అయితే ఉన్నాయి. ఓన్లీ 2-3 ఐటమ్స్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.